పత్రిసార్ దగ్గర నుంచి నేర్చుకున్నది సేవ. ఆత్మ ఉన్నతి చెందాలంటే ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కొంత అంటే 2 minutes. ఓకే, 5 minutes. ఓకే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలబెట్టబోయి. ఇది కొంచెం మార్చుకుందాం. ఇది గురజాడప్పారావు గారు మా విజయనగరంలో ఆయన చెప్పిన గొప్ప కవి. ధ్యానం అంటే సులువు కాదోయ్, ధ్యానం అంటే దైవ శక్తి. ఒట్టి మాటలు గట్టిపెట్టాయి, గట్టు మీద తలపెట్టబోయి, గట్టు మీద తలపెట్టబోయి. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమీ లేదు, అందరూ జగన్నాథ్ గట్టు జగన్నాథ్ గట్టు అని నేను విన్నాను. ఇది ఫస్ట్ టైం రావడం. ఏమీ లేదు కానీ ఏదో శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తే ఇంత గొప్ప అద్భుతమైన యజ్ఞానికి తార్కాణం. సారు ఎందుకు చెప్పారో, ఇంత గొప్ప ప్రదేశాన్ని మనందరికీ ఇచ్చారు, వరం. ఇది ఒక గొప్ప వరం, జగన్నాథ్ గట్టు. అందులో నేను కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే ఒక గొప్ప భాగ్యం కలిగింది. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పరమేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను ముఖ్యంగా నా మనసులో మాట మరి పదే పదే తట్టుతూ ఉంది, ఎందుకు ఈరోజు ఉదయం నుంచి. మన సారు ఈయన ఉండాలి, ఈయన నిలబడి ఇదంతా మనకి రిజిస్టర్డ్ అయ్యి ఒక పెద్ద పిరమిడ్ వచ్చేంత వరకు మరి టీజీ అయ్యా ఈయన ఉండాలి ఖచ్చితంగా. ఈయన ఉంటేనే మనకి ఎన్నో పనులు అవ్వాలి. పిరమిడ్ సొసైటీ ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు పాండురంగ శెట్టి గారి మరి ఇంత గొప్ప మామూలు విషయం కాదు. ఇలాంటి మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరూ నిలబడి మాలాంటి యువతకు ఎన్నుదన్నులుగా ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంకా ఎంతో ముందుకెళ్తుంది. భావితరాలకు ఒక గొప్ప బాధ్యతని ఇచ్చేవాళ్ళం అవుతాం. అయ్యా, నిజంగా ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఈ సభా వేదికగా మీలాంటి వాళ్ళు నిలబెడితేనే మాకు ఎంతో ఉంటుంది. ఎన్నుదండు కింద ఆ గురుగారు మీలాంటి వాళ్ళని మాకు ఇచ్చి వెళ్ళారు. మీరు కానీ, మా సార్ కానీ, మన మౌనం సార్ కానీ, అలాగే అందరూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అలా మనం చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కొందరు చదువుకున్నారు, కొందరు డాక్టర్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు, అలాగే రకరకాల అన్ని చదువుల్లోనూ కానీ చదువు లేనివాడు కానీ ఇక్కడ అందరూ కూడా వాలంటీర్గా వచ్చారు. మరి ఆ వాలంటీర్స్ ఈ భూమి మీద ఆ వాలంటీర్స్ ఏం పని చేయాలో ఆ పనిని పక్కాగా చేసి పెడుతుంది ఒక పిరమిడ్ సేవాదళ్ మాత్రమే, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరఫున. మరి పిరమిడ్ సేవాదళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సేవ అంటే ఆసామాసి కాదు, అందరూ తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సేవలు చేస్తూనే వస్తారు. కొందరు పని చేయలేకపోవచ్చు, తలపులు అనుకుంటారు ఈ పని అయితే బాగుందని, అయిపోద్ది. కొందరు పని చేయలేకపోవచ్చు, వాళ్ళకి టైం లేకపోవచ్చు, వారు ఆర్థికంగా సహాయం చేస్తారు, అంతే పని అయిపోతుంది. కొందరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, లేదంటే ఆలోచన చేయలేకపోవచ్చు, కానీ రోజు గుడ్డు సేకరి చేస్తారు. అగో ఆ కోటి గారు లాగా. కోటి గారు ఎక్కడ ఏలూరు నుంచి వచ్చారు, 4 రోజులు బట్టి ఇక్కడ అక్కడ ఏవైతే మనం వాటర్ పంపులు కానీ అన్ని చేస్తారు పనులు. పిరమిడ్ మాస్టర్కి ఏది పని చెప్పినా నేను చెయ్యను అన్న మాట లేకుండా చేసే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా బాధ్యతగా తీసుకొని చేసిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి పిరమిడ్ సేవాదళ్ సభ్యుడికి నేను వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.